హలో ఫ్రెండ్స్, నేను మీ సల్మా. అందరు ఎలా ఉన్నారు? మన విజయవాడలో రాత్రి నుంచి ఒకటే వర్షం ఫ్రెండ్స్. నేను మా డాబా మీదకి మార్నింగ్ వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంది, అందుకని నా చిన్న సైజ్ నర్సరీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గుత్తి వంకాయలు, చిక్కుడుకాయలు, పుదీనా, చిట్టి గులాబీ, మల్లెపూలు, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వేస్ట్ అయిపోయిన వాటర్ టిన్లని పడేయకుండా 1/2 చేసి మొక్కల్ని వేశాను ఫ్రెండ్స్. ఎలాగుందో కామెంట్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చిట్టి గులాబీ ఎంత ముద్దుగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చల్లని వాతావరణంలో రొయ్యల కూర చేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇక చలో. 1/2 కేజీ టైగర్ రొయ్యలు 1ని 2గా కట్ చేసుకొని బాగా శుభ్రంగా 5 సార్లు నీటిలో కడిగి దానిలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 30 నిమిషాలు పక్కన ఉంచండి. స్టవ్ వెలిగించుకొని ఒక దీక్ష పెట్టుకొని దానిలో 5 స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయలను వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు, బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న 5 టమాటాలను, 5 పచ్చిమిర్చిని సన్నగా కోసి దాంట్లో వేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా చెంచాతో కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. 30 నిమిషాల ముందు నానపెట్టుకున్న మసాలాలు వేసిన ఆ రొయ్యలను దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చెంచాతో బాగా కలుపుతూ 10 నిమిషాల పాటు అలాగే పెట్టాలి ఫ్రెండ్స్. నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది ఫ్రెండ్స్. కలుపుతూ ఉంటే అది బాగా దగ్గరగా అవుతుంది ఫ్రెండ్స్. దాంట్లో నేను మసాలా రెడీ చేసుకున్నాను. దాంట్లో కావాల్సిన మసాలా గసగసాలు, ఎండు కొబ్బరి, బాదం, చెక్క, లవంగ, యాలుక్కాయలు మొత్తం మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేస్తూ చక్కగా చెంచాతో కలపాలి ఫ్రెండ్స్. దాంట్లో 1 గిలాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. థిక్గా అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి చక్కగా చెంచాతో కలుపుతూ ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. చివరిగా దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. చెంచాతో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా థిక్గా ఉంది, చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. కదా ఫ్రెండ్స్, చాలా థిక్గా చాలా టేస్టీగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చపాతీలో ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ వాతావరణంలో ఈ రొయ్యల కూర తింటుంటే చాలా తృప్తిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. Thank you for watching. Please do like and subscribe our channel.